ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇవాళ ప్రొద్దున్నే ఒక షాకింగ్ ఇన్సిడెంట్. అది ఎక్కడ అంటే గాజువాక అక్కిరెడ్డి పాలెంలో ఈ ప్రేమికులు ఇద్దరు ప్రేమ జంట ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ప్రొద్దున లేచి చూసేసరికి ఇద్దరు డెడ్ బాడీస్. ఒకటేమో అంటే 2 పక్కనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆ 3rd ఫ్లోర్ నుంచి ఈ ప్రేమ జంట దూకినప్పుడు ఒకరేమో ఇటువైపు అంటే ఎక్కడైతే వాళ్ళు నివాసం ఉంటున్నారో అందులో ఒకతను చనిపోతే అమ్మాయి మాత్రం ఆ అవతలి గోడ వైపు చనిపోయిన పరిస్థితి. మార్నింగ్ లేచేసరికి పూర్తిగా ఆ అపార్ట్మెంట్ వాసులకి ఆర్ కాలనీ వాసులకు ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. 3వ ఫ్లోర్ నుంచి దూకిన తర్వాత మనకు తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. రక్తసిక్తం అయిపోయింది పూర్తిగా 2 అపార్ట్మెంట్లు కూడా. సో 3వ ఫ్లోర్ నుంచి దూకారు కాబట్టి స్పాట్లోనే చనిపోయి ఉంటారు అని పోలీసులు కూడా ఒక నిర్ధారణకు అయితే వచ్చిన పరిస్థితి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉదయం నాకు 6:15 కల్లా మా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఇలాగే ఇక్కడ వాళ్ళు ఇద్దరు చనిపోయారు అంటే సూసైడ్ అని అనుమానంగా ఉంది అంచేత మీరు ఒకసారి ఇది చూడండి అనేసి నాకు చెప్పడం జరిగిందండి. నేను వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన తర్వాత నేను చెప్పానండి, ఏమంటే ఇలాగా మరి ఇద్దరు అమ్మాయి అబ్బాయి. అబ్బాయి పేరు పిల్లి దుర్గారావు అండి, అమ్మాయి పేరు సాయి సుస్మిత అని తెలిసింది. అబ్బాయి వయసు 32 సంవత్సరాలు, అమ్మాయి వయసు 25 సంవత్సరాలు అని తెలిసిందండి. అబ్బాయి ఇక్కడ రంగా క్యాటరింగ్లో అంటే క్యాటరింగే ఆయన నడుపుతున్నారు ఇక్కడ. ఈ మధ్య ఏంటంటే అది వాళ్ళు ఉంటున్నదేమో డెవలప్మెంట్కి ఇచ్చారు, అందువల్ల వేరే చోటకి షిఫ్ట్ చేశారు. ఉండడం అయితే ఇక్కడ ఎస్ఎల్ వినాయక ఎన్క్లేవ్లో 3rd ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారండి. అయితే మరి అమ్మాయి గురించి పూర్తి వివరాలు అయితే మాకు తెలియదు. అంటే ఎందుకంటే అబ్బాయి అన్మ్యారీడ్ అని తెలుసు, అమ్మాయి మ్యారీడ్ అన్మ్యారీడ్ తెలియదండి. ఏమండి సూసైడ్ చేసుకున్న కారణాలు అయితే మరి తెలీదు. వాళ్ళిద్దరికీనా తెలియదండి, ఒకే ఊరు అని తెలిసింది. ఎంతకాలం అంది ఖచ్చితంగా చెప్పలేమండి, ఎందుకంటే అబ్బాయిని తెలుసు. అంటే మరి ఇక్కడ ఒక దగ్గరే ఉంటున్నారు, అంటే ఈ మధ్య నుంచే ఉంటున్నారని కూడా వాచ్మెన్ ద్వారా తెలిసింది మనకి. అదండి విషయం. మరి సార్ 3rd ఫ్లోర్ నుంచి అని అనుకుంటున్నాం అండి. అంటే ఎందుకంటే వాళ్ళు ఉండేది 3rd ఫ్లోరు. 3rd ఫ్లోర్ తలుపులు తీసేసి ఉన్నాయి. ఇక్కడ పోలీసు వారు కూడా వచ్చి పరిశీలిస్తున్నారండి విషయాలన్నీ. అది సార్ విషయం. సో ఇన్సిడెంట్ మధ్యరాత్రి ఎప్పుడో జరిగి ఉంటుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరికి ఆ పక్కనే 2 అపార్ట్మెంట్లున్న నివాస ప్రాంతాల మధ్య ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా తెలియదు. తెల్లవారుజామున 6 గంటలకు అందరూ నిద్రలేచే టైం లోపు చూసేసరికి ఇద్దరు విగత జీవులుగా ఆర్ శవాలుగా పడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రాథమికంగా విచారణ చేసినప్పుడు ఈ అబ్బాయి పేరు వచ్చేసి దుర్గారావు అండ్ ఈ అమ్మాయి పేరు వచ్చి సుష్మితలుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే అబ్బాయి వయసు వచ్చేసి 30 నుంచి 32 సంవత్సరాలు ఉండొచ్చు అండ్ అమ్మాయి వయసు వచ్చేసి కేవలం 25 సంవత్సరాలుగా పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి. అండ్ వీళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందినవారు ఆర్ ఒకే గ్రామానికి చెందినవారు, అమలాపురానికి చెందిన వారిగా చెప్తూ ఉన్నారు. అండ్ ప్రేమ వ్యవహారమే ప్రేమ వ్యవహారమే వీళ్ళిద్దరు చనిపోవడానికి కారణం అన్నట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పినప్పుడు ఇద్దరు అంటే అమ్మాయి గురించి పెద్ద స్పష్టంగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ అబ్బాయికి మాత్రం మ్యారేజ్ కాలేదు, ఆయన క్యాటరింగ్ నడుపుతున్నాడు. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడే అంటే 3rd ఫ్లోర్లోనే రెంట్కి ఉంటున్న పరిస్థితి ఉంది. సో మరి పెద్దలకు వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చకనే ఎంత సర్ది చెప్పినా కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే వీళ్ళు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. అయితే కేసు నమోదు చేసి పూర్తిగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అండ్ ఇరువురు కుటుంబ సభ్యుల్ని పిలిపించిన తర్వాత ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరి అబ్బాయికి అయితే మ్యారేజ్ కాలేదు, డెఫినెట్లీ అమ్మాయి కూడా మ్యారేజ్ కాకపోయి ఉండొచ్చు.
ప్రేమ వ్యవహారమే వీళ్ళిద్దరూ సూసైడ్కి కారణం అయి ఉండొచ్చు అని అయితే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అయితే వాళ్ళ పనులే వాళ్ళు చేసుకునేవాళ్ళు. అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే పైనకు వెళ్ళి చూసారో అప్పుడు పూర్తిగా ఆ థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ థర్డ్ ఫ్లోర్ డోర్స్ వీళ్ళిద్దరు ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ థర్డ్ ఫ్లోర్ డోర్స్ కూడా ఓపెన్ అయ్యే ఉన్నాయి. సో మధ్యరాత్రి ఎప్పుడైనా ఈ ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు. అండ్ ఆత్మహత్యగానే దీన్ని పోలీసులు భావిస్తున్నారు. హత్యగా కోణంలో అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా బట్ ప్రేమ వ్యవహారమే వీళ్ళు చనిపోవడానికి కారణంగా ఈ దిశగానే పోలీసులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టయితే అర్థమవుతోంది.